ఆరేళ్ల క్రితం ధ్వంసమైన కోదండరామస్వామి విగ్రహాల్ని గంగమ్మ ఒడికి చేర్చారు. కోర్టు అనుమతితో రామతీర్థం నుండి భారీ ఊరేగింపుగా తీసుకువచ్చిన ఈ విగ్రహాలకి అధికారులు శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. అసలు ఈ వివాదం ఏంటి? కోనసీమ జిల్లా కోటిపల్లి గోదావరి తీరంలో సీతారామ లక్ష్మణ విగ్రహాల నిమజ్జనం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆగమ శాస్త్రం ప్రకారం శాంతి హోమం తర్వాత విగ్రహాలను అధికారులు గోదావరిలో నిమజ్జనం చేశారు. వేద పండితులు వేద మంత్రాలు చదువుతుండగా స్వామివారి విగ్రహాలకి వీడుకోలు పలకడం జరిగింది. ఈ పరిహార కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ఇక్కడ శాంతి హోమం నిర్వహించడం జరిగింది. 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి సమయంలో దుండగులు రామతీర్థంలోని ఆలయంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై కేసులు కూడా నమోదై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. టీటీడీ ఎస్పీ శిల్ప ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయించిన నూతన విగ్రహాలను ఇటీవలే పునః ప్రతిష్ఠించారు. అయితే ధ్వంసమైన రాముడి విగ్రహంతో పాటు పాత సీతాదేవి లక్ష్మణ విగ్రహాలను నిమజ్జనం చేయాలని పండితులు నిర్ణయించారు. ఇప్పటి వరకు కేసు విచారణ కోసం రాములవారి విగ్రహంలో శిరస్సు భాగం కోర్టులో ఉండడంతో నిమజ్జనం చేయడం సాధ్యం కాలేదు. దీనికోసం దేవాదాయ శాఖ కోర్టును ఆశ్రయించగా వారం రోజుల క్రితం విగ్రహాల నిమజ్జనానికి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో రామతీర్థం నుంచి విగ్రహాలను సింహాచలం, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం మీదుగా ఊరేగింపుగా నిర్వహించి కోటిపల్లి తీసుకొచ్చారు. గోదావరి తీరంలో శాంతి హోమం తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేశారు.